ఈ జిల్లా సారథ్యం వహించినటువంటి శ్రీనివాస్ గారికి, సోదరి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పరిణిత గారికి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుభాష్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే రెడ్డి గారికి, మరి మరో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, సత్యనారాయణ ముదిరాజు గారికి, రామోహన్ గారికి, ఈ కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి రాముల నాయక్ గారికి, మరి అదే రకంగా జిల్లా యువమోర్చా నాయకులు సతీష్ గారికి, గతంలో ఈ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి సిద్ధిరామ గారికి, మరి ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి సహచరులకు, ఇప్పుడే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా సోదరులకి అందరికీ కూడా నమస్కారం. సంవత్సరాలు దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారికి పగ్గాలు చేపట్టి ఈ దేశ సారథ్యాన్ని స్వీకరించి, దేశ ప్రధాన సేవకుడుగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాల కాలం పూర్తి. అభివృద్ధికి సంబంధించి ఏ అంశం తీసుకున్నారు, ఒక్కొక్క గోడ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఎన్ని కార్యక్రమాలు ఈ దేశ అభివృద్ధి కోసం, ఎన్ని నిర్ణయాలు ఈ దేశ అభివృద్ధి కోసం, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశ అభివృద్ధి కోసం, ఎన్ని విధానాలు అవినీతిని తగ్గించడం కోసం వారు తీసుకున్నారో అవి మనసుకు కొన్ని మాత్రమే అనేటువంటి విషయాన్ని రైతుల విషయానికి వస్తే 2014లో 1320 రూపాయలు ఒక క్వింటాల్ పడింది. రేపు వానాకాలం పంట వస్తే 2369 ఒక వేడి, 2389 ఏ రకం, ఏ వేడి. ఎక్కడ 1320 రూపాయలు, ఎక్కడ 2389. ఎకరానికి 30 కుంటల వడ్లు వస్తే 30,000 రూపాయలు సగటున రైతుకు లబ్ధి చేకూరాలని గుంటెడు భూమి ఉన్నదా, 4 గుంటల భూమి ఉన్నదా, 40 బిఘాల వ్యవసాయం ఉన్నదా,